రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ డిఎంహెచ్ఓపై ఓ ఆడియో టేప్ ప్రస్తుతం కలకల రేపుతోంది. 3-4 రోజులుగా వైద్య శాఖలోని ఆయా ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో ఆడియో విపరీతంగా వైరల్ అవుతోంది. టేబుల్ పై డబ్బులు పెడితేనే డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్లు ఇస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి మరో ఉద్యోగితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మొన్న నేను తీసుకెళ్తే డిప్యూటేషన్ తీసుకెళ్ళినా కదా సార్, తీసుకెళ్తే 30,000 రిలీవింగ్. 30,000 రిలీవింగ్ 50 అడిగింది సార్. సారే డైరెక్ట్ సారే ఆయనకు మన ముస్లిం సార్ అన్వర్ సార్ అని ఉన్నారండి. ఎక్కడ మెదక్ డిఎంహెచ్ ఆఫీస్ లా? అవును సార్. రిలీవింగ్ 30,000? ఇదేందమ్మా రిలీవింగ్ 30,000 సార్. ఏం దేనికి దేనికి రిలీవింగ్? ఇప్పుడు డిక్టేషన్ తెచ్చుకున్నాం అనుకోండి సార్, రిలీవింగ్ చేయడానికి ఆర్డర్. రిలీవింగ్ వాడు ఎవడో క్లర్క్ వాడు 500-1000 రూపాయలు తీసుకుంటాడు మామూలుగా. వారిని వాడు ఎక్కడ పోయినా ఇక గద్వాల అంతా ఇట్లనే ఎక్కడ పోయినా వసూలు బాగానే ఉన్నాయి కదా. చందు నాయక్ లీలలు వసూలు రాజా అండి ఆయన. ఆయన డైరెక్ట్ డిఎంహెచ్ ఆఫీస్ లో డైరెక్ట్ తీసుకుంటాడా లేకుంటే ఎవరు అన్వరా? అన్వర్ అని ఉన్నాడు సార్ ఆఫీస్. మరి ఆయన సూపరింటెండెంట్, మరి సూపరింటెండెంట్ అనుకుంటా సార్. ఇక డైరెక్ట్ మళ్ళీ ఇంకా ఇట్లా సార్ నాకు క్యాష్ చేయలేదు సార్ అని అంటే, మా అటెండర్ ఉన్నాడు, అటెండర్ కి కొట్టండి అని అంటారు సార్. ఫోన్ పేనా? ఫోన్ పే అటెండర్ కొట్టిపించుకొని ఫోన్ తీసేసుకుంటారు సార్. నెట్ క్యాష్ ఏమో 5,000 10,000 ఎంతనో ఇచ్చిన సార్. మిగతా అంతా అటెండర్ కొట్టిన సార్. అటెండర్ పేరేంది? అటెండర్ పేరు ఎవడో ఉంటాడు. ఫోన్ పే కొట్టింది పేరు ఉంది సార్ నా దగ్గర. ఒక స్క్రీన్ షాట్ పెట్టు. మరి అట్లానే కదా మరి క్యాష్ ఎట్లా? క్యాష్ అక్కడ అందరు ఉంటారు, ఎట్లా తీసుకుంటాడు రవీందర్ నాయక్? లోపల ఒక్కరే ఉంటారు సార్, ఎవరు ఉండరు సార్ ఒక్కడే. అచ్చా ఆ రూమ్ కాక వెనక ఆయన ఆంటీ రూమా లేకుంటే ఎక్కడ? ఇప్పుడు ఇంతకు ముందు శ్రీనివాసరావు సార్ కూర్చుంటుంది. అంటే ఇప్పుడు ఎవరిని రానప్పుడు అన్నట్టు ఇది ఒక్కడే అందరు రానియడేమో లోపలికి. ఒక్కొక్కనే సార్ అట్లా అంటే డబ్బులు చాంబర్లు ఎవరు ఉండారండి. అంటే కలెక్షన్ ఉంటాయి కాబట్టి అట్లా. సరే కవర్ తీయంగానే వద్దు అంటలేడా? ఏమనలేదు సార్. కవర్లు అంటే 50 పెట్టినావా? ఉంటాయి సార్, ఎక్కువనే. ఎక్కువనా? ఎక్కువ అంటే డిప్యూటేషన్ కే అంతనా? అయ్యో సార్ నేను 2 lakhs పెట్టుకొని వచ్చిన సార్ 6 months కోసం అని చెప్పేసి కూడా. సో ఈ నేపథ్యంలో ఆ అవినీతి మరకలన్నీ కూడా తుడిపేస్తాం ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా పక్షాలను చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా కొద్ది రోజులు ఒక 2-3 వారాల క్రితం పూర్తిగా ఎవరైతే ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారో అలాగే దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా డిప్యూటేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా డిప్యూటేషన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా తన జీవో రిలీజ్ చేసింది. దాదాపుగా 2,000 మందికి పైగా కూడా డిప్యూటేషన్లో చేస్తున్నారని, వీళ్ళందరినీ కూడా వెంటనే ఎక్కడెక్కడైతే తమ మదర్ డిపార్ట్మెంట్లు ఉంటాయో అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా దీన్నే ఆసరాగా చేసుకుని డిప్యూటేషన్ల మళ్ళీ ప్రక్రియ తెరలేపారు. పూర్తిగా కూడా డబ్బులు ఇస్తేనే మళ్ళీ పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ భారీగా చేతులు మారుతున్న డబ్బులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ ఒక విషయం గుర్తు తీసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్తిగా గత ప్రభుత్వంలో దాదాపుగా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు స్టాఫ్ నర్స్ కావచ్చు వీటన్నిటి కూడా వచ్చి ఇచ్చారు. దాదాపుగా డిఎంహెచ్ఓలు అయితే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి కొన్ని చోట్ల తిష్ట వేశారు. సో వాళ్ళని కూడా అధికారులు మార్చలేదు. సో వీళ్ళే రంగంలోకి దిగి మరొకసారి ప్రభుత్వం ఈ డిప్యూటేషన్ వ్యవస్థలో ఒక చిన్న మార్పు పెట్టింది. ఎవరైనా హ్యూమానిటీ గ్రౌండ్స్లో సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికైనా నిజంగా ప్రాబ్లమ్స్ వస్తే ప్రభుత్వం తరపు నుంచి ఒక లెటర్ కావచ్చు, అలాగే కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ తీసుకొచ్చినట్లయితే మళ్ళీ వారిని అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా చిన్న క్లాస్ పెట్టింది. సో ఆ హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని పంపిస్తామని చెప్పింది. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్నటువంటి ఈ అవినీతి అధికారులు పూర్తిగా కూడా
డిప్యుటేషనే కావచ్చు, రిలీవింగే కావచ్చు, ఎక్కడికి వచ్చినా కూడా డబ్బులు చేతుల్లో పెడితేనే, కవర్లు పెడితేనే రిలీవింగ్ చేస్తాము లేదా డిప్యుటేషన్ చేస్తాము అని చెప్పేసి పూర్తిగా అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల స్థాయి నుంచి డిఎంహెచ్ఓ స్థాయిల వరకు పూర్తిగా 1-2 కులాల వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తుండటంతో ముఖ్యంగా అధికారులు కూడా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కేసులు పడతాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళని ఎదిరించి ఉండలేమో అని చెప్పేసి కూడా పూర్తిగా ఆ కులాల మీద పూర్తి కేసులు పెట్టడానికి కూడా వెనకాడరు కాబట్టి కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిహెచ్ స్థాయి అధికారి దగ్గర నుంచి డిఎంఈ కావచ్చు, ఉన్న దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ అందరూ కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ చందు నాయక్ ఆడియో కూడా అంతే వైరల్ అవుతా ఉంది. గతంలో కూడా ఆయన పనిచేసినటువంటి దగ్గర కూడా పూర్తిగా కూడా అవినీతి మరకలు ఉన్నటువంటి అతను తీసుకొచ్చి ఉన్నత పోస్టులో కూర్చోబెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఇంకా కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. డబ్బులు ఇస్తేనే రిలీవింగ్ సంబంధించి కావచ్చు, అలాగే డిఎంహెచ్ఓ రికమెండ్ చేస్తాము లేదా అంటే రికమెండ్ చేయను అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చెప్తున్నటువంటి ఆడియో పూర్తిగా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్లయితే అటు హెచ్ఎండిఏలోకి సంబంధించి భారీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అలాగే ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే అక్కడ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కూడా విపరీతంగా గత అధికారులు మంత్రుల స్థాయిలోనే భారీ అవినీతి జరిగింది. సో వీటన్నింటిని కూడా ప్రక్షాళన చేస్తాము, ఏసీబీకి సంబంధించినటువంటి దాడులు కూడా జరుగుతాయని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా చిన్న స్టాఫ్ నర్సులు, డాక్టర్స్ కొంతమంది వీళ్ళ మీద మాత్రమే డిప్యుటేషన్కి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఆర్డర్స్ ఇచ్చారు. సో మిగతా డిఎంహెచ్ఓ కూడా భారీగా ఇంకా అలాగే పాతుకుపోయిన వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అటు వైద్య అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్స్ విషయంలో కూడా, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా భారీ అవినీతి నెలకొందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే కొన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖమ్మంలో డిఎంహెచ్ఓ కావచ్చు, అలాగే బోధన ఆసుపత్రుల్లో ఉన్నటువంటి దాదాపుగా 10 సంవత్సరాలు పైబడి కొంతమంది సూపరింటెండెంట్స్ అక్కడే తిష్ట వేసేసి పూర్తిగా హాస్పిటల్స్, బోధన ఆసుపత్రులు మొత్తంగా కూడా అవినీతి మరకలు ఉన్నా కూడా వాళ్ళందరినీ తొలగించట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తొలగిస్తామని చెప్తున్నప్పటికీ కూడా తొలగించకపోవడంతో ఎవరైతే హ్యుమానిటీ గ్రౌండ్స్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందో, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి డిప్యుటేషన్ చేసుకునేందుకు కొంత వెసులుబాటు ఇవ్వడంతో దీనికి సంబంధించి పూర్తిగా కూడా భారీగా లక్షలు, ఎందుకంటే చిన్న స్టాఫ్ నర్సులు వాళ్ళకి వచ్చే జీతాలు 30 నుంచి 50,000, 60,000 వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క నెలకి దాదాపుగా 6 నెలలకి 2 లక్షల రూపాయలు చొప్పున పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం పాటు డిప్యుటేషన్ ఇస్తే దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే రిలీవింగ్ ఆర్డర్కి ఇస్తే చూసుకున్నట్లయితే 50,000 నుంచి 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి గత పాలకుల్లో ఉన్నటువంటి డిప్యుటేషన్ ఎవరైతే చేసుకొని ఎక్కడెక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా రావాలంటే లేదా కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా భారీ మొత్తంలో ఆఫర్స్ చేస్తున్నారు. ఆఫర్స్ తీసుకోవడానికి కూడా అధికారులు వెనకాడట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు మనం విన్న ఆడియోలో చూసుకున్నట్లయితే యాంటీ రూమ్లో కాకుండా డైరెక్ట్గా ఛాంబర్లోనే కవర్లు పెట్టుకొని కాళ్ళు మొక్కించుకొని కూడా పూర్తిగా డిప్యుటేషన్ ఇవ్వడానికి సిద్ధపడినటువంటి అధికారులు ఉన్నారు. సో పూర్తిగా డిఎంహెచ్ఓలు, డిహెచ్ అధికారులు ఉన్నటువంటి అధికారులందరూ కూడా 2 కులాలకు సంబంధించిన వాళ్ళు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే చాలా మటుకు వ్యాపార రంగంలో కూడా పెట్టుకొని కనీసం సీట్స్ కూడా రావట్లేదు, డ్యూటీకి కూడా రావట్లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది హోటల్స్ నడిపిస్తూ ఉన్నారు, కొంతమంది ఫామ్ హౌస్లో కూడా ఉండి కనీసం అక్కడి నుంచి అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని చెప్పేసి కూడా బహిరంగంగానే డాక్టర్స్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓకి చూసినట్లయితే కొంతవరకు పూర్తిగా కూడా ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఫామ్ హౌస్లోనే మొత్తం కూడా చక్కర్లు మొత్తం కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే నిజామాబాద్కి సంబంధించిన ఖమ్మం డిఎంహెచ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ అవినీతి ఆరోపణలు విపరీతంగా వస్తున్నా కూడా అధికారులు కంప్లైంట్ చేసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో బహిరంగంగానే మాట్లాడదామని చెప్పేసి కొన్ని వైద్య వర్గాలు కూడా నిశ్చయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఎంహెచ్ఓ, డిఎంఐకి సంబంధించిన లెటర్స్ ఎన్నిసార్లు అధికారుల మీద ఫిర్యాదులు ఇచ్చినా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వైద్య ఆరోగ్య శాఖలో ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, డిప్యుటేషన్ విషయంలో కావచ్చు దృష్టి పెట్టాలి.